బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంచనున్నట్లు ఇప్పుడే మనకు ఒక వార్త వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు, మరి అది కూడా కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచుతున్నట్లు తెలుపుతున్నారు. గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయల వరకు పెంచవచ్చునని కూడా తెలుస్తోంది. ఇవి కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు. ఇప్పటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నారు. అది కూడా కనిష్ట ధర 10 నుంచి 12 ఉండొచ్చు, లేదా గరిష్ట ధర 60 నుంచి 75 వరకు పెంచినటువంటి, ఇక అది కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు. సో మరి హైదరాబాద్ మెట్రో రైల్ చార్జెస్ పెంపుపై సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రీనా, హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు అనేది జరిగింది. అది ఎల్లుండి నుంచి కూడా అమల్లోకి రానుంది. అయితే కనిష్ట ధర వచ్చేసి 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచడం జరిగింది. గరిష్ట ధర వచ్చేసి 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచారు. సో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మనకి చూస్తే మాత్రం మియాపూర్, అదేవిధంగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, అంటే మనకి గతంలో 60 రూపాయలు ఉంటే, అంటే ఈ రోజు వరకు కూడా 60 రూపాయలు అట్లా ఉంటుంది. సో ఇక ఎల్లుండి నుంచి కూడా ఈ యొక్క మెట్రో ఛార్జీల పెంపు ఉంటుందని చెప్పేసి మెట్రో రైల్ ఎండి ఎంవిఎస్ రెడ్డి తెలిపారు. సో ఇక అది ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మనం వెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టాప్ నుంచి ఎండింగ్ స్టాప్ ఏదైతే ఉంటుందో మనకి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఉప్పల్ నుంచి మొదలు పెడితే, అదేవిధంగా మనకి ఇక్కడ మైండ్ స్టేట్స్ వరకు కూడా, సో అక్కడ వరకు అంటే గతంలో 60 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 75 రూపాయలకి పెంచారు, అంటే 15 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. దాని తర్వాత ఎల్బీ నగర్ టు మియాపూర్ కూడా సేమ్, అంటే గతంలో 60 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు ఎక్స్ట్రా 15 రూపాయలు పెంచారు, అది 75 రూపాయలు కూడా అవుతుంది. అంటే కనిష్టం ఇంత ముందు చూస్తే మాత్రం 10 రూపాయలు ఉండే, అంటే ఒక మనం నెక్స్ట్ ఒక స్టాప్ దగ్గర ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టాప్ కి కనిష్ట ధర 10 రూపాయలు ఉండే, అది 12 రూపాయలకు పెంచారు. అంటే అది కనిష్ట ధర 2 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ ఇక గరిష్టంగా చూసుకుంటే మాత్రం మొత్తం 15 రూపాయల మేర పెంచడం జరిగింది. సో ఇవన్నీ పెంచిన ధరలన్నీ కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. సో గతంలో ఈ యొక్క మెట్రో ఛార్జీల భారం ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా కొందరు చెప్పారు. అంటే ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ మధ్య కాలంలో చూస్తాం, రానున్నది కూడా వర్షాకాలం, జూన్ నెల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క మెట్రో ట్రైన్స్ నే యూజ్ చేస్తూ వస్తుంటారు. ఎందుకంటే మనకి వర్షాకాలం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతా ఉంటుంది. దాంతో పాటుగా ఎవరు కూడా బైక్లు మీద వెళ్లే వారికి కూడా ఇబ్బందులు అవుతా ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా మెట్రో రైల్ని వినియోగించుకుంటారు ట్రాన్స్పోర్ట్ లో భాగంగా. సో అందుకు ఇప్పుడు ఈ యొక్క ఛార్జీలు పెంపు ఏదైతే ఉందో అది మనం కొంత ఖచ్చితంగా భారం కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే 60 రూపాయలు ఉన్నప్పుడే, గరిష్ట ధర 60 రూపాయలు ఉన్నప్పుడే తగ్గించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించేది లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెట్రో రైల్లో కూడా పెద్ద ఎత్తున చాలా మంది వినియోగించుకోవడం వల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి సో ఇప్పుడు మరి గరిష్టంగా 15 రూపాయలు, అంటే 60 రూపాయలు ఉన్న ఛార్జీ 75 రూపాయలకు పెంచారు. కాబట్టి సో కొన్ని ఇబ్బందులతో పాటుగా కొంత భారం కూడా పడే అవకాశం ఉంది. రానున్న రోజులలో, అంటే జూన్ నుంచి కూడా వర్షాకాలం కాబట్టి పెద్ద ఎత్తున చాలా మంది మెట్రో వినియోగించుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు పెంచిన ఛార్జీలు ఎల్లుండి నుంచి అమలు వస్తాయంటున్నారు. కాబట్టి మరి చూడాలి, ఏమన్నా పునరాలోచిస్తారా, లేదంటే ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలు కంటిన్యూ చేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.